సైరత్ కుమ పేది కొడలు అంజలి అంతి చాలా ఇష్టం. అంజలి ఏం చేసినా తాంకు నచ్చుతుంది. అదే చిన్న కొడలు అనామిక ఏం చేసినా కుమ్మడ ఎడోక సాకు చెప్తూనే ఉతుంది. అయినా కుమ్మడ అనామిక తన్ అత్తకార్ని ఏమీ అనుకుందా ఉదుంటుంది. ఒకరోజు అత్తయ్యా, నన్ను చూడండి, నా కోసం పట్టుచీర చేసి వార్తలు ఉన్నాయి. అరే, చాలా బావుందమ్మా, ఇరంగు చిరంటి నాకు చాలా ఇష్టం. నీ కుమ్మడ ఇరంగు చాలా బావు ఉంటుందనికో. అత్తయ్య ఆగండి, ఎమనే తడ ఓ చిర తీసక్ చడులండి, ఇదికోండి చిర. ఆహా, ఎంత బావుందో, వాడే ఇప్పుడు ఇంతే ఇయం కోసం తేవటం మార్తం మార్చుకోడు. మైల బాగా సంపాదిస్తే నేను అడుగుతాను. ఆ సంపాదనలో కొంత భాగం మీకు, నాకు, తేస్కు సహాయం చేస్తాను. అలా సర్దా అంజలి మాటలాడుకుంటుండగా అక్కడికి అనామిక వస్తుంది. అనామికన్ చూసి సైరత్ చిరాక్ పడుతూ, అమ్మా అంజలి, మీన్ ఆయన హేతే సంపాద్ ఇస్తున్నాడు. అందుకే ఇలాంటి చిరలు బోల్ తీసుకోచ్చేస్తురన్నాడు. అధికో ఇంత అనామికతను మళ్ళీ చూడటానికి మనం సిద్ధంగా ఉండాలి. నిజంగా నేను చాలా సరళంగా ఆ చిన్నోడికి చెప్పలేదు. ఎందుకంటే నా మాటలు వినే దృష్టి లేదు. పోయి పెద్దలని పెళ్లి చేసి వచ్చడా. ఇప్పుడు చూడా వాడి పరిస్థితి ఎలా ఉందో. కస్తమాన్ స్తోమాట్కి తగిన అమ్మాయిని పెళ్లి చేస్తుంటే ఇప్పటికీ నా మరి జీవితం కూడా బౌండవుతుంది. అందుకు పెదవల్లో చెప్పేది వినాల ఇంటరా. పెదవల్లోన మాత పెరుగన్న మోత అంతార కాదు. అయినా అవన్నీ ఇప్పానే వర్ పట్టించుకుంటున్నార్లెత్తయ్య. ఇదిగో అమ్మా లేదా అనామిక, నువ్వు ఎప్పుడు అలాంటి పాడైపోయినా చీరలను కడ్డుకుంటూ ఉంటావా? ఒక్కసారి ఈమెని ఒక మంచి చీరను నీవం నిచ్చే పట్టుకదా. ఇంతలో వారిని పట్టించుకోడు, కొంత సమయం కోసం పట్టించుకోడు తే బావ ఉంటుంది కదా. ఇస్సరి పండకి ఓక్ మంచి పట్టు చీర తీసుకొస్తా నిచేపెడతే యా. అయినా ఇదపడి సంపాదిస్తున్నారు కదా. అందుకు నానేమీ అడగటలేదు. సైరీపోయా రేటుదరు, బాట్కి తాగా భార్యాని తాగా బాట్. ఇలాగా ఊరేగండి. ఇక వాంట్పాన్ అంటే వారకు వచ్చింది. ఇప్పటివరకు దత్తయ్య, ఏమి చేయాలి? అనమ్మిక, పని ఉంది. సీనియర్లు బండులు అసిస్తున్నారు. వాళ్లకి మంచి ఆహార పదార్థాలు చెప్పాలి. నేను వంటవాళ్ల కోసం చూస్తున్నాను, కానీ వారు కనబడటం లేదు. అతను ఇంట్లో సఫలత సాధించలేకపోయాడు. సహనం కోరాడు. అతని అభివృద్ధి సహనం లేకుండా కొనసాగలేదు. నేను నిన్ను ఎలా సాంత్వనపరిచాలి? నా దగ్గర సహనం లేదు. నేను ఇతరులకు దుఃఖిస్తున్నాను. నీరు సంరక్షించకపోతే వివాదాలనికి దారితీస్తుంది. నీవు నిర్వహించకుండా అవమానించావు. సహనం ఉపయోగిస్తే పరిస్థితులు మెరుగుపడవు లేదా మారవు. ఇలా ఒడిదుడుకుగా ఉండకు. ఎలా ఉన్నావు? భూస్వామి మనకు సహనం అనుభవించడాన్ని అనుమతించడం లేదు. ఇతరుల స్థితికి ఏమిటి? అతనికి తన స్వంత విధానం ఉంది. అతను ఇతరులను అవమానిస్తాడు. మేము మా అభిప్రాయం ప్రకటించలేము. రా అమ్మయ్యా, మనము ఇతరుల సమస్యలను చర్చించుకుందాం. ఈ ప్రవర్తన అనామిక స్నేహితులలో కఠిన ప్రభావాలు కలిగిస్తోంది. ఇప్పుడు ఉన్నత స్థాయి భారపడుతోంది. ప్రతిరోజు రాత్రి ఇంట్లో రమేష్ చాలా బాధపడుతున్నాడు. రమేష్ మరియు అనామిక మధ్య బంధం కఠినమవుతోంది. అతను అధికంగా ఏడుస్తున్నాడు. ఇంట్లో ఎవరో రావడం లేదు. ఎవరో తోడ్పడడం లేదు. నాకు బలము లేదు. నేను ఇక్కడ వేచి ఉండాలి. లోపల ఇతరులు నన్ను అవమానిస్తున్నారు. నేను బరువు తీసుకుని పని చేస్తున్నాను. జిరోజ్ ఇంట్లో నరకం సృష్టించేస్తున్నాడు. నేను నా హృదయంతో పట్టుకోవడానికి కష్టపడుతున్నాను. విభిన్నవారు మా ఇంటి లోపల పని చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కలిసి సమస్యలను పరిష్కరిస్తున్నారు. మొదట మనం చేయాలి. బాడపాడ్ నామిక, నిర్మాణం కోసం ఇటుకలు అవసరం. తరువాత దిగువలో మొక్కలు నాటతాం. బాహ్య రీత్యా మాతో పనిచేస్తున్నవారు ఇంటి లోపల కూడా కలిసి పనిచేస్తున్నారు. మనం ఎప్పుడు పూర్తి అవుతుందో ఎదురుచూస్తున్నాము. రమేష్ బాగా పనిచేస్తున్నారు మరియు అనామిక వారు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయన ప్రతిరోజూ ఉద్యానవనంలో పనిచేస్తున్నారు. ఆయన బాగా కృషి చేస్తున్నారు. రమేష్ పిల్ల కూడా ఆయనను చూస్తున్నారు. అమ్మా, నేను ఇటుకలు లావాల్సి ఉంది నిర్మాణం కోసం. అమ్మా, నా పని చూసి సహాయం చేయండి. ఇప్పుడు కొనసాగిద్దాం.
మా మందలో ఉన్న పెద్దవారు కూడా మనతో కలిసి సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఈ నూతన ఇట్లు అనేక కొత్త పనులకు సమర్థవంతంగా ఉపయోగపడతాయి. నాకు 3 విభిన్న పనులు ఉన్నాయి. ప్రతి ఒక్కటికి నేను కృషి చేస్తున్నాను. మనం కలిసి బాగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ ఇంటి ద్వారా మనకు నిజంగా మంచి ఫలితాలు వస్తున్నాయి.